హాయ్ అండి, వెల్కమ్ టు సృజన లైఫ్ స్టైల్. ఈరోజు మన వీడియోలో ఇన్స్టెంట్ గులాబ్ జామ్ ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. చాలా టేస్టీగా సాఫ్ట్గా అయితే ఉంటుంది. ముందుగా ఒక ప్లేట్ తీసుకొని 2 గులాబ్ జామ్ ప్యాకెట్స్ని ఓపెన్ చేసి వేసుకోవాలి. దానిలో కొంచెం గోరువెచ్చని వాటర్ని కొంచెం వేసుకుంటూ సాఫ్ట్గా అయితే కలుపుకోవాలి. ఇలా పిండిని అయితే సాఫ్ట్గా అయితే కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చిన్న ఉండలుగా చేసుకోవాలి, అన్నీ ఒకే సైజు వచ్చేలా. అన్నిటినీ ఇలా ఉండలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ అయితే హీట్ ఎక్కిందండి. దీనిలో ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న గులాబ్ జామున్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై అవ్వనివ్వాలి. గులాబ్ జాములన్నీ వేసిన తర్వాత మనం గరిటెతో అటు ఇటు తిప్పుతూ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇవన్నీ ఒకే కలర్ వచ్చేంత వరకు అన్ని వైపులా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా తిప్పుతూ బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా బ్రౌన్ కలర్లో ఫ్రై అయిపోయినాయి. వీటన్నిటిని ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ప్యాన్లో ఒక కప్పు షుగర్ అయితే వేసుకోవాలి. సేమ్ అదే కప్తో వాటర్ అయితే వేసుకోవాలి. అలానే అందులో 2-3 ఇలాచీ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా 2-3 నిమిషాలు బాగా తెరలనివ్వాలి. ఇది తీగ పాకం అయితే అవసరం లేదు, మనం చేతికి కొంచెం స్టిక్కీగా అంటుకుంటూ ఉంటే సరిపోతుంది. పాకం అయితే రెడీ అయిపోయింది. మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న గులాబ్ జామున్ అన్నిటిని అందులో వేసి ఒక 10 నిమిషాలు మూత పెట్టి ఉంచాలి. ఇలా ఉంచడం వల్ల షుగర్ జ్యూస్ అంతా గులాబ్ జామున్ అన్నిటికి పట్టి చాలా టేస్టీగా సాఫ్ట్గా అయితే ఉంటాయి. అంతేనండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. Thank you for watching.